రైతులకు సబ్సిడీగా యూరియా పంపిణీ ప్రారంభించిన మండలంలో సొసైటీ అధ్యక్షులు కూటమి నాయకులు. సైదాపురం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, మండల వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి చేతుల మీదుగా సబ్సిడీ ఎరువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాల ద్వారా సబ్సిడీ ఎరువులు, విత్తనాలను అందిస్తోందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సొసైటీ కార్యాలయంలో 18 టన్నుల యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మిగతా 9 టన్నుల ఆర్బీకే కేంద్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. రైతులకు సీజన్ రావడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఎకరాకు 3 బస్తాలు చొప్పున రైతులకు అందజేస్తున్నామన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు సొసైటీ సీఈఓ శ్రీనివాసులు, కేపీ రాజు, రాజశేఖర్ రాజు, విజిల్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, రాఘవారెడ్డి, సురేంద్రరావు, వెంకటగిరి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోయిన రమేష్ బాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క పొలం పాస్బుక్ మరియు ఆధార్ కార్డు, మీ యొక్క ఆర్ఎస్కేస్ ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో ఆ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకుల వద్దకు కానీ మీరు మీ యొక్క పొలం పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళినట్లయితే కనుక మీకు ఒక కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది. ఆ కార్డు బేస్ చేసుకొని వరి వేసే రైతులకి ఎకరాకి 3 బస్తాలు స్ప్లిట్స్ కింద ఇస్తారు. మొదటి దఫా, రెండో దఫా, 3 దఫా, అంటే ఒక 10 రోజుల ఇంటర్వెల్స్లో మనకి రైతులందరూ కూడా వరి సాగు చేసే రైతులు 3 దఫాలుగా వేసుకుంటారు కనుక ఒక్కొక్క స్ప్లిట్లో ఒక ఎకరానికి 1 బస్తా లెక్కన వరి సాగు చేసే రైతులకి, నిమ్మ సాగు చేసే రైతులకి ఎకరాకి 1 బస్తా. వ్యవసాయ బ్యాంక్ కేంద్రంలో ఈ విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ పైన యూరియా రైతులకి బాగా, అంటే ఉన్నటువంటి ఆర్కేపీలు 14 ఉన్నప్పటికి కూడా 14కి ఒక్కొక్క లారీ లెక్క దించారు. అంటే 400 బస్తాలు ప్రతి దగ్గర. అంటే ఇంచుమించు 5,000 బస్తాల దాకా మండలం మొత్తం మీద వచ్చినాయి. ఇవన్నీ కూడా సక్రమంగా రైతులు వినియోగించేటట్టుగా అందరికీ కూడా నిమ్మ చెట్ల రైతులు కావచ్చు, అంటే వరి పైరు రైతులు కావచ్చు, అందరికీ ఇబ్బంది లేకుండా చేయమని మన గౌరవ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు ఆదేశాలు. ఈరోజు సైదాపురంలో ఈ సొసైటీలో యూరియా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన సైదాపురం మండలానికి మొత్తం 18 టన్నులు సొసైటీకి, మిగతా 9 ఆర్ఎస్కేలలో 18 టన్నుల లెక్కన 400 బస్తాలు దింపడం జరిగింది. ఇంకా ఒక 4 ఆర్ఎస్కేలకి రావాల్సి ఉంది. రైతులకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అందరికీ పంపిణీ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే మన శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి ఉద్దేశం. దాన్ని మేము ఇక్కడ అందరు రైతులు ఇబ్బంది లేకుండా పిఎస్సి చైర్మన్గా నేను ఇక్కడ మన నాయకులందరూ కలిసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యూరియా కొరత లేకుండా చేయాలనేది ఉద్దేశం. అదేవిధంగా తగు మోతాదులో కూడా వేసుకుని ఎకరాకి 3 బస్తాల లెక్కన వాళ్ళు వాడుకోవాలి. అలా అందరూ రైతులు కూడా పాటించాలి. ఎంతంటే అంత యూరియా వేసిన దానివల్ల ఉపయోగం ఉండదు. మన శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ అధికారులు వీళ్ళు చెప్పిన